ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మరి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ ఒక అంశాన్ని చూద్దాం. అదేంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మోసివో తునియా అనేటువంటి పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి అని ఉంది. మరి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, జింబాబ్వే ప్రవేశపెట్టిన బంగారు నాణ్యం. రెండోది, జింబాబ్వేలో ఇటీవల కనుగొన్న పురాతన శిలాజం పేరు. మూడోది, దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త చమురు క్షేత్రం అని ఉంది. మరి దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే, మరి ఈ యొక్క మోసివో తునియా అనేటువంటి పదం ఏంటంటే కనుక మనకు జింబాబ్వే ప్రవేశపెట్టినటువంటి బంగారు నాణెం, దాని పేరే ఈ యొక్క మోసివో తునియా అనేది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మరి అవేంటంటే, ఈ యొక్క మోసివో తునియా పేరుతో ఇటీవల జింబాబ్వే కొత్త బంగారు నాణ్యాన్ని ప్రవేశపెట్టింది. మరి నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మరి ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. మరి దాదాపుగా 2000 నాణ్యాలను వాణిజ్య బ్యాంకులకు సరఫరా చేసింది. మరి ఆ దేశంలో ద్రవ్యోల్బణం అనేది 190% చేరింది. చూడండి, 190% చేరింది. సో 10 సంవత్సరాలుగా జింబాబ్వేలో తీవ్ర స్థాయిలో ద్రవ్యోల్బణం అనేది ఉంది. మరి ఎన్ని రకాలుగా కట్టడి చేసేందుకు ఆ దేశం ప్రయత్నించింది. మరి డాలర్తో పాటు ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మరి జింబాబ్వే కరెన్సీ అనేది విపరీతంగా మరి పడిపోయింది. సో దీంతో భారీ ఎత్తున అమెరికా డాలర్ల బ్లాక్ మార్కెట్ అనేది అక్కడ జరగడం జరిగింది. సో పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో ఈ అక్రమ వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు బంగారు నాణేలను ప్రవేశపెట్టాలని మరి జింబాబ్వే నిర్ణయించింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామంటే, మోసివో తునియా అనేటువంటి పేరుతో ఇటీవల జింబాబ్వే కొత్త బంగారు నాణాన్ని ప్రవేశపెట్టింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.